అంచులకు చేరిన వేళ మాజీ ప్రధాని పివి నరసింహారావు ఒక గొప్ప మేధావిని ఆర్థిక మంత్రిగా చేశారు. అతనే మాజీ ఆర్థిక మంత్రి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించాడు. తిరిగి ప్రపంచ పటంలో సుస్థిరంగా నిలదొక్కుకునేలా చేశారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో ప్రస్తుతం దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది. ఒక మహామనిషిని కోల్పోయామని దేశం భావిస్తోంది. ప్రపంచంలో ఒక గొప్ప ఆర్థికవేత్తగా, ఆర్థిక సంస్కరణలు తెచ్చిన ఋషిగా మన్మోహన్ సింగ్కు పేరుంది. వివాదరహితుడిగా, ఆర్థిక మేధావిగా, దేశానికి వన్నె తెచ్చిన నేతగా ఆయన్ను రాజకీయాలకు అతీతంగా కొనియాడుతుంటారు. 13వ భారత ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ ఎటువంటి వివాదాలు లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన మహానేతగా పేరు తెచ్చుకున్నారు. సుదీర్ఘకాలం పాటు ప్రధానమంత్రిగా పనిచేశారు డాక్టర్ మన్మోహన్ సింగ్. 1982-85 వరకు ఆర్బీఐ గవర్నర్గా సేవలందించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు మన్మోహన్. 1987లో మన్మోహన్ సింగ్ పద్మభూషణ్ అవార్డుతో సత్కరించబడ్డారు. ఇక 1992లో దేశం ఎల్పీజీ సంస్కరణలకు బీజం వేసింది. ప్రధాని పివి నరసింహారావుతో కలిసి సంస్కరణలకు ఆద్యం పోశాడు మన్మోహన్. 1991-96 వరకు ఆర్థిక మంత్రిగా సేవలందించారు. 1993లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా కూడా ఆయన అవార్డు అందుకున్నారు. 98-2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. 2004లో అనూహ్యంగా ప్రధాని పీఠంపైకి మన్మోహన్ ఎక్కారు. 2006లో ఉపాధి హామీ పథకంతో ప్రతి ఒక్కరికి పని కల్పించారు ప్రధాని. ఈ పథకమే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం గుర్తింపు తెచ్చింది. భారతదేశానికి ఎక్కువ మంది ఉపాధి పొందుతున్న పథకంగా చరిత్రలో నిలిచిపోయింది. ఉపాధి హామీ పథకం ప్రధానిగా అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రారంభించింది. 2024 ఏప్రిల్లో రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేశారు. 2017 మన్మోహన్ సింగ్కు ఇందిరాగాంధీ అవార్డు వచ్చింది. మాజీ ప్రధాని, సంస్కరణశీలిగా పేరు పొందిన మన్మోహన్ సింగ్ ప్రస్తుత పాకిస్తాన్లోని పంజాబ్లో 1936 అక్టోబర్ 26న జన్మించారు. 2004-14 మధ్య 2 పర్యాయాలు దేశ ప్రధానిగా పనిచేసిన ఆయన తొలి సిక్కు ప్రధానమంత్రిగా, అంటే హిందూయేతర ప్రధానిగా రికార్డులకు ఎక్కాడు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి తన విద్యాభ్యాసాన్ని ప్రారంభించిన మన్మోహన్ సింగ్ 1952-54 మధ్యకాలంలో ఎకనామిక్స్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టాలు పొందారు. తర్వాత 57లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్లో ఫస్ట్ క్లాస్ హానర్స్ డిగ్రీ పొందారు. దాంతోపాటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని నఫీల్డ్ కాలేజ్ నుంచి డీఫిల్ పీజీ పట్టా పొందారు. పంజాబ్ యూనివర్సిటీలో టీచింగ్తో కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లోనూ ఆయన అధ్యాపక వృత్తిని కొనసాగించారు. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్లో 1971లో ఆర్థిక సలహాదారుగా చేయడంతో మన్మోహన్ సింగ్ పొలిటికల్ కెరీర్ ప్రారంభమైంది. తర్వాత చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ లాంటి అనేక కీలక పదవులు నిర్వహించారు. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సెక్రటరీగాను పనిచేశారు. అయితే పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న టైంలో 1991-96 మధ్య ఆర్థిక శాఖ మంత్రిగా దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించారు. ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి పన్ను భారాలను తగ్గించారు. దేశంలో విదేశీ పెట్టుబడులు వచ్చేలా కఠిన నిర్ణయాలు తీసుకొచ్చారు. వాజ్పేయి హయాంలోనూ రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఉన్న మన్మోహన్ సింగ్ అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ సమావేశాలకు హాజరై మిగతా సభ్యులకు ఆదర్శంగా నిలిచారు. ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి వన్నె తెచ్చేందుకు ప్రయత్నించారు ఆయన. 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయఢంకా మోగించడంతో మన్మోహన్ సింగ్ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించారు సోనియా గాంధీ. అప్పుడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సోనియా గాంధీ విదేశీయత అంశం తెరపైకి రావడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని స్థితిలో పడింది. అప్పుడు సోనియా గాంధీ ప్రధానిగా కావాల్సింది, కానీ ఆమె విదేశీయత అంశం దేశవ్యాప్తంగా మారుమోగింది. ఇక ప్రతిపక్షాలన్నీ కూడా గగ్గోలు పెట్టాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ను దేశ ప్రధానిగా ప్రతిపాదించి ఆయన ప్రధాని పీఠంపై కూర్చోబెట్టింది. మన్మోహన్ సింగ్ హయాంలో సమ్మిళిత వృద్ధిని సాధించిన దేశం పేదరిక తగ్గింపులోని గణనీయమైన పురోగతిని సాధించింది. 2009 తర్వాత ద్రవ్యోల్బణం, అవినీతి ఆరోపణలు మన్మోహన్ సింగ్ విశ్వసనీయతను దెబ్బతీశాయి. అయినప్పటికీ కూడా ఆయన ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఆర్థిక రంగంలో తనదైన ముద్ర వేశారు. వ్యక్తిగతంగా వివాదరహితుడిగా పేరు పొందారు.
పార్టీలకు అతీతంగా ఆయన్ని అభిమానిస్తారనడంలో ఇదే ఒక ఉదాహరణ. ఇక భారత్ను గట్టెక్కించిన ఆర్థిక బంధం ఏరుకోరి మన్మోహన్ సింగ్ను పివి నరసింహారావు నియమించారు. ఎస్, ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ. భారతదేశం 1990వ దశకంలో ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత పూర్తిగా దివాలా తీసిన పరిస్థితి, ఆర్థికంగా పతనావస్థకు చేరుకుంది. సరిగ్గా ఆ సమయంలోనే పివి నరసింహారావు ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారు. ఆయన ఆర్థిక మంత్రిగా ఏరుకోరి మన్మోహన్ సింగ్ను ప్రధానిగా నియమించారు. ఇక అప్పుడే ఆర్థిక సంస్కరణలకు పివి నరసింహారావుతో కలిసి మన్మోహన్ సింగ్ దేశంలో ఈ సంస్కరణలు ప్రవేశపెట్టి ఒకసారిగా మళ్ళీ దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కునేలా చేశారు. భారతదేశం దివాలా అంచున ఉన్న పరిస్థితుల్లో, ఆర్థికంగా పూర్తిగా కునారెల్లుతున్న సమయంలో, రాజకీయంగా అస్థిరతగా ఉన్న సమయంలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. పివి నరసింహారావు మైనార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించాలంటే ఆర్థిక సంస్కరణలు అవసరమని భావించారు. వాటిని ముందుకు నడిపించేందుకు పివి ఏరి కోరి మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా నియమించుకున్నారు. నాటి నుంచి ప్రారంభమైన బంధం పివి మరణానంతరం వరకు కూడా కొనసాగింది. యాదృచ్ఛికంగా ఆర్థిక మంత్రి అయిన మన్మోహన్ సింగ్ 2004లో అంతే యాదృచ్ఛికంగా ప్రధాని అయ్యారు. పివి సంపూర్ణ మద్దతుతో ప్రారంభించిన సంస్కరణలు మరింత ముందుకు తీసుకెళ్లారు. పివితో తనది ఆర్థిక బంధమని అంటుండేవారు. పార్లమెంటు ఉభయ సభల్లో మన్మోహన్ సంస్కరణలు ఎవరు ఆక్షేపించినా పివి ఆయనకు దండగా నిలిచారు. 1990-91లో పివి మన్మోహన్ జోడీ వచ్చే నాటికి భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలు $600 బిలియన్ పడిపోయాయి. ద్రవ్యలోటు నానాటికి క్షీణిస్తుండడం, ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్కు చేరడం, విదేశీ రుణాలు పతాక స్థాయికి చేరడంతో ప్రభుత్వానికి సామాన్యుడికి కూడా ఊపిరాడని పరిస్థితి. ఈ సంక్లిష్ట పరిస్థితిలో మన్మోహన్ అలాగే పివి 2 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అంతర్జాతీయ పోటీ మార్కెట్లో భారతీయ ఉత్పత్తులకు అవకాశం దక్కేందుకు రూపాయి విలువ తగ్గించి విదేశీ మారక నిల్వలు పెంచుకోవడానికి బంగారం తాకట్టు పెట్టడం. ఈ నిర్ణయాలను కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యార్, పివి క్యాబినెట్లో ఉన్న అర్జున్ సింగ్ గట్టిగా వ్యతిరేకించారు. అయితే బీజేపీ అగ్రనేత ప్రతిపక్ష నేత వాజ్పేయి మద్దతు ఇవ్వడంతో పివి మన్మోహన్ ధైర్యంగా ముందుకెళ్లారు. 1996లో కాంగ్రెస్ ఓటమి తర్వాత పివి కాంగ్రెస్ అధ్యక్ష పదవిని, లోక్సభలో ప్రతిపక్ష నేత పదవిని కోల్పోయిన వారి మధ్య సత్సంబంధాలు కొనసాగాయి. పివి చేపట్టిన సంస్కరణల వల్లే కాంగ్రెస్ నాశనమైందంటూ పార్టీ సీనియర్లు బహిరంగానే విమర్శలు చేసినా ఆయన మాత్రం పట్టించుకోలేదు. తర్వాత రాజకీయంగా పివిని కాంగ్రెస్ ఏకాకం చేసింది. పివి పలు కేసులు కూడా ఎదుర్కొన్నారు. మొత్తం మీద మన్మోహన్ సింగ్ మాత్రం ఆయన నివాసానికి వెళ్ళి మాట్లాడి వచ్చారు. ఆయన ఒక్కరే పివి నరసింహారావుకు సపోర్ట్గా నిలిచారు. 2004 లోక్సభ ఎన్నికల్లో యూపీఏ గెలిచాక కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మన్మోహన్ను ప్రధాని చేశారు. అదే ఏడాది మే 22న ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. తన రాజకీయ గురువు పివి అని పార్లమెంట్లోనే ప్రకటించి ఆయన తన అభిమానాన్ని చాటుకున్నారు. అదే ఏడాది డిసెంబర్ 23న పివి నరసింహారావు మరణించినప్పుడు మన్మోహన్ సింగ్ ఎంతో దుఃఖించారు, బాధపడ్డారు. ఎస్, ఇక మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్. దేశ గతిని 1991 బడ్జెట్ మార్చింది. అప్పుడే ప్రధాని పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ను ఏరికోరి ఆర్థిక మంత్రిగా చేర్చుకున్నారు. ఇక మన్మోహన్ సింగ్ ప్రధానిగా కంటే దేశ ఆర్థిక మంత్రి ఎవరు అంటే అప్పట్లో ఆర్థిక మంత్రి అంటే మన్మోహన్ సింగే, ఇలాగే ఉండాలి అనే ఒక ముద్ర పడిపోయేలా చేశారు ఆయన. ఎస్, నిజంగా అంతటి ముద్ర వేసుకున్నారు ఆర్థిక శాఖపై. కేంద్ర ఆర్థిక మంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ సంస్కరణలు ప్రవేశపెట్టి 1991-92 బడ్జెట్ దేశ గతిని మార్చింది. అప్పటి వరకు దశాబ్దాల తరబడి 3.5% కొనసాగుతున్న వృద్ధి రేటును అమాంతంగా పరుగులు పెట్టించారు. భారతదేశ కొత్త ఆర్థిక వ్యవస్థ ఆవిర్భావానికి నాంది పలికారు. ఇక సమయం